ఇంకా నెల రోజులుంది కుంభమేళాకి. ఈ కుంభమేళాకి వెళ్ళే వాళ్ళకి మొన్ననే రైల్వేకి సంబంధించిన ప్యాకేజీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1 ఉదయం విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరతాయట. ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రానికి ప్రయాగరాజ్కి చేరుకుంటే ఫిబ్రవరి 3, 4 తేదీలో కుంభమేళాలో పుణ్యస్నానాలు దర్శనం చేసుకునేందుకు సమయం ఇస్తారు. 3వ తేదీ రాత్రి ప్రయాగరాజ్లోనే బస్సు ఉంటుంది. 4వ తేదీ రాత్రి ప్రయాగరాజ్ నుంచి అయోధ్యకు బస్సులు బయలుదేరతాయి. 5వ తేదీ ఉదయం అయోధ్యకు చేరుకుని బాలరాముడి దర్శనానంతరం రాత్రి వారణాసికి బయలుదేరతాయి. 6వ తేదీ వారణాసికి చేరుకుంటుంది. కాశీ విశ్వనాథుడి దర్శనానంతరం రాత్రి అక్కడే బస్సు ఉంటుంది. 7వ తేదీ ఉదయం వారణాసి నుంచి బస్సులు బయలుదేరతాయి. 8వ తేదీన బస్సులు విజయవాడకి చేరుకుంటాయి. ఈ యాత్రలో పిల్లలు పెద్దలకు ఒకటే ఛార్జీ ఉంటుంది. సూపర్ లగ్జరీలో 8,000, నాన్ ఏసీ స్లీపర్లో 11,000, వెన్నెల ఏసీ స్లీపర్లో 14,500 రూపాయలకి టికెట్ నిర్ణయించారు. ఇవి కేవలం బస్ ఛార్జీల వివరాలే. భోజనం వసతి ఖర్చులు ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి. ఇది ఆర్టీసీ తాజాగా ప్రకటించింది. 30 మంది వరకు భక్తులు సమూహంగా వస్తే వాళ్ళకి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటిస్తున్నారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం భక్తులు ఆన్లైన్ సమీప బస్ స్టేషన్ ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ని సంప్రదించమని సూచిస్తున్నారు.